Hi, hello, dear friends. Welcome to Roshan's English World. This is the second day of Spoken English Challenge. సాధన మీదైతే సహకారం నాది. So, the first sentence of the day is turn it. Here are the example sentences. The first one is, can you turn it up? And the second one is, please turn it off. The lights are too bright. And the last example is, turn it around and show me the other side. Here, friends, the meaning of turn it is దీన్ని తిప్పండి లేదా దీన్ని పైకి తిప్పండి లేదా దీన్ని ఆర్పేయండి దీన్ని బిగించేయండి అనే అర్థంలో ఈ వాక్యాన్ని మనం వాడతాం. మీకు చూడ్డానికి చిన్నగా అనిపించేటటువంటి ఈ సెంటెన్స్ మనకు మన దినచర్యలో భాగంగా మన రొటీన్ లైఫ్లో చాలా సందర్భాల్లో మనం దీన్ని వాడుతూ ఉంటాం. మనకు కండిషన్ గుర్తుంది కదండి. ఇక్కడ ఉన్నటువంటి 3 ఎగ్జాంపుల్స్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని వీటికి తోడుగా మరొక 7 వాక్యాలను మీరు సొంతంగా రాసుకుని వీటిని మీరు ఆఫెన్లీ యూజ్ చేసి ప్రాక్టీస్ చేస్తే నిన్నటి 10 సెంటెన్సెస్ ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి నెక్స్ట్ 10 సెంటెన్సెస్ ఈ 20 సెంటెన్స్ని గురించి మీరు వర్కౌట్ చేస్తే రేపటి మన 3వ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ 3rd వీడియోలో మీరు ఈ 20 వాక్యాలతో మీరు రెడీగా ఉంటే మీరు మనం గతంలో చెప్పుకున్నట్టుగానే 121st డే డెఫినెట్లీ యూ కెన్ బి స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ ఫియర్. సో నెక్స్ట్ we are going towards the next sentence is hold on. What is the meaning of this sentence is pattukondi. So the first example is, can you hold on for a minute while I check the details. పట్టుకోండి అని అన్న సందర్భానికి మనం ఆగండి అనే అర్థంలో కూడా ఈ వాక్యాన్ని వాడతాము. క్యాన్ యూ హోల్డ్ ఆన్ ఫర్ అ మినిట్ వైల్ ఐ చెక్ ద డీటెయిల్స్. నేను మీ వివరాలు చెక్ చేసే వరకు కాస్త నిరీక్షించండి, ఆగండి అనే అర్థం ఇక్కడ వస్తుంది. ద సెకండ్ సెంటెన్స్ ఈజ్, ఐ ఆమ్ రన్నింగ్ లేట్. హోల్డ్ ఆన్, ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. నిల్చోండి, ఆగండి, నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఓకే అండి. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, హోల్డ్ ఆన్ టు యువర్ డ్రీమ్స్. డోంట్ లెట్ ఎనీవన్ డిస్కరేజ్ యూ. అంటే ఏంటి? మీ కలల్ని నిజం చేసుకోవడానికి దృఢ నిశ్చయంతో నిల్చోండి. ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని డిస్కరేజ్, నిరాశ పరచలేరు. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు స్పోకెన్ ఇంగ్లీష్కి ఈ సెంటెన్స్ని బాగా మీరు వంట పట్టించుకోండి. మీ డ్రీమ్ కనుక ఇంగ్లీష్లో మాట్లాడడం కనుక జరిగితే ఆ కళను సాకారం చేసుకోవడానికి మీరు కృత నిశ్చయంతో ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఓకే. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ లిఫ్ట్ ఇట్. దీన్ని ఎత్తండి, పైకి ఎత్తండి అనే సందర్భంతో పాటు పైకి సహకారం అందించండి అనే అర్థంలో కూడా ఈ వాక్యాన్ని మనము వాడగలము. చూడండి ఎగ్జాంపుల్, కెన్ యూ హెల్ప్ మీ లిఫ్ట్ ఇట్, దిస్ బాక్స్ ఈజ్ రియల్లీ హెవీ. ఈ బరువైన పెట్టెను ఎత్తడంలో నాకు కాస్త సహాయపడగలరా. పైకి ఎత్తడంలో ఇక్కడ బరువు గురించి ఆ సందర్భంలో దీన్ని వాడుతున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, లిఫ్ట్ ఇట్ అప్ జెంట్లీ, వీ డోంట్ వాంట్ టు బ్రేక్ ఇట్. లిఫ్ట్ ఇట్ అప్ జెంట్లీ, దీన్ని కాస్త ఎలా అంటున్నాడు, మృదువుగా జాగ్రత్తగా పైకెత్తండి, దీన్ని మనం విరగొట్టకూడదు. ఇక్కడ కూడా బరువుకు గురించే దీన్ని మాట్లాడుతున్నాం. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, షీ స్ట్రగుల్డ్ టు లిఫ్ట్ ఇట్ బట్ ఈవెన్చువల్లీ మేనేజ్డ్ టు హౌస్ ద వైట్ అప్. ఆమె ఆ బరువు ఎత్తడానికి ఇబ్బంది పడుతుంది, అంటే చాలా బరువుగా ఉంది అనే అర్థంలో ఇక్కడ మనము ఈ లిఫ్ట్ ఇట్ అనేటటువంటి సెంటెన్స్ని వాడాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, పుష్ ఇట్. పుష్ అంటే తెలుసు కదండి, మనం డోర్స్ దగ్గర చూస్తూ ఉంటాం. పుష్, పుల్ అని షార్ట్ ఫామ్లో రాసి ఉంటుంది. లాగండి, తొయ్యండి అని. కొన్ని సందర్భాల్లో మనము ఈ పుష్ పుల్ మనకు తెలుసు అర్థం, కానీ మనం పుష్ ఉన్నా కూడా ఏం చేస్తుంటాం, పుష్ అంటే ఏం చేయాలి, తొయ్యాలి. అంటే లోపలికి దాన్ని దొబ్బితే అది డోర్ ఓపెన్ అవుతుంది. పుల్ అంటే బయటికి లాగాలి. చాలా సందర్భాల్లో మనం చేస్తున్నాం కదా, ఏమో మీరు చేసి ఉండకపోవచ్చు, నేను కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అయ్యి పుల్ ఉన్నా పుష్ ఉన్నా మనం ఏం చేస్తుంటాం, పుల్ ఉన్నప్పుడు బయటికి లాగడము లేదంటే పుష్ ఉన్నప్పుడు బయటికి లాగడమో చేస్తుంటాం కదా. రైట్, గుర్తుపెట్టుకోండి, పుష్ తోయడము,
చూడండి ఎగ్జాంపుల్, ద ఇన్స్ట్రక్టర్ టోల్డ్ ద స్టూడెంట్ టు పుష్ ఇట్ టు దేర్ లిమిట్స్ డ్యూరింగ్ ద ఫిట్నెస్ టెస్ట్. The second example is she pushed it too far and ended up hurting her knee during the game. The another example is the company is trying to push it to the top of the market with their new ప్రోడక్ట్. ఇక్కడ చూడండి పై రెండు వాక్యాలు మనకి దాన్ని తోయడం గురించి మాట్లాడితే మూడో వాక్యంలో ఏమన్నాడు, దీన్ని ఏ సందర్భంలో వాడాడు, కంపెనీ ఈజ్ ట్రయింగ్ టు పుష్ ఇట్ టు ద టాప్ ఆఫ్ ద మార్కెట్. మార్కెట్లో వాళ్ళ ప్రోడక్ట్ని పైకి తీసుకురావడము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దొబ్బడము అంటే ఏంటి, నెట్టడము. నెట్టడము అన్న సందర్భంలో ముందుకి దొబ్బడము, ముందుకి జరపడము, అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడం అనే అర్థంలో కూడా దీన్ని మనము వాడతాము. ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ పుల్ ఇట్. పుష్ ఇట్కి అపోజిట్ పుల్ ఇట్. చూడండి, కెన్ యూ పుల్ ఇట్ టువర్డ్స్ యూ సో ఐ కెన్ సీ వాట్ ఇన్ సైడ్. దీన్ని మీరు బయటికి లాగండి, నేను దాంట్లో ఏముందో చూడగలను. ఇఫ్ యూ పుల్ ఇట్ హార్డ్ ఎనఫ్ ద డ్రావర్ షుడ్ ఓపెన్. మీరు దీన్ని గట్టిగా బలంగా తగినంత బలంగా మీరు లాగితే ఆ డ్రావర్ కనుక బయటికి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్, షీ ట్రైడ్ టు పుల్ ఇట్ బ్యాక్ బట్ ద రోప్ వాస్ టూ స్లిప్పరీ. ఆమె దాన్ని లాగాలని ప్రయత్నిస్తుంది, కానీ ఆ తాడు జారిపోతుంది, జారుడుగా ఉంది. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇట్స్ మీ. ఇట్స్ మీ, అది నేనే. సపోజ్ మీరు ఒకటి మీ ఇంటికి వెళ్ళారండి, ఎవరో బంధువుల ఇంటికి, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారనుకోండి. బిఫోర్ యూ ఎంటరింగ్ ద రూమ్ వాట్ విల్ యూ డూ? యూ జస్ట్ నాక్ ద డోర్. ఎట్ దట్ టైమ్ సంబడి విల్ బి ఆస్క్ యూ హూ ఇస్ దేర్. ఎట్ దట్ టైమ్ యూ ఆన్సర్డ్, వాట్ డిడ్ యూ ఆన్సర్? దిస్ ఈజ్ మీ. మీరు ఆ వ్యక్తికి, లోపల ఉన్న వ్యక్తి మీకు స్వరాన్ని గుర్తుపట్టగలిగితే మీరేమంటారు? నేను రామును, నేను రాహుల్ను అని అన్నారు కదా. మీ గొంతును గుర్తించే వ్యక్తి లోపల ఉంటే ఆ సందర్భంలో ఏమంటారు? నేనే తెరువు అని అంటాం కదా, ఆ సందర్భంలో ఇట్స్ మీ అని అంటాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వబడ్డాయి. వెన్ ఐ కాల్డ్ మై ఫ్రెండ్ షీ ఆస్క్డ్ హూ వాజ్ స్పీకింగ్ అండ్ ఐ రిప్లైడ్ ఇట్స్ మీ జాన్. ఏమవుతుంది? నేను నా ఫ్రెండు నన్ను ఏమన్నాడు, నేను నా ఫ్రెండ్ని పిలిచాను. పిలిచినప్పుడు ఆమె ఏం చేసింది, ఎవరు అని అడిగింది. అప్పుడు నేను ఏం సమాధానం ఇచ్చాను, నేనే జాన్ అని ఆన్సర్ ఇచ్చాను. రైట్. నెక్స్ట్ సెంటెన్స్, ఇట్స్ మీ వెయిటింగ్ అవుట్ సైడ్ ద డోర్. తలుపు బయట ఎవరున్నారు, ఎవరెక్కడ అంటే ఏమంటాం మనము, నేనే. నెక్స్ట్, ఇట్స్ మీ ట్రయింగ్ టు ఫిక్స్ థింగ్స్ బిట్వీన్ అస్. అది నేనే, మా మధ్యలో విషయాల్ని సర్ది చెప్పేది నేనే. సో I hope you understood well this sentence. And the next sentence is blow it. Blow it. Udandi. If I don't study for this exam, I will blow it for sure. చూడండి, ఊదండి అంటే ఏమన్నట్లు, దీనికి అర్థము ఆరిపోవడము, ఆర్పడము, ఓడిపోవడము, కోల్పోవడం అనే అర్థంలో కూడా ఈ పదాన్ని, ఈ వాక్యాన్ని మనము వాడతాము. ఇఫ్ ఐ డోంట్ స్టడీ ఫర్ దిస్ ఎగ్జామ్, నేను ఈ ఎగ్జామ్ కోసం చదవకపోతే ఐ విల్ బ్లో ఇట్ ఫర్ షూర్, నేనేం కొట్టుకుపోతాను అంటే ఏమన్నట్టు, ఆ ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయిపోతాను అనే అర్థంలో ఇక్కడ వాడుతున్నాం. ద టీమ్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు విన్ ద గేమ్ బట్ దే బ్లో ఇట్ ఇన్ ద ఫైనల్ మినిట్. ఆ టీము గెలిచే అవకాశాలు మెండుగా ఉండేవి, కానీ చివరి నిమిషంలో ఆ టీము బ్లూ అంటే ఏంటి, తేలిపోయింది, ఓడిపోయింది అనే అర్థం. ఐ వాజ్ సో క్లోజ్ టు సక్సెస్ బట్ మై ఓవర్ కాన్ఫిడెన్స్ మేడ్ మీ బ్లో ఇట్. నేను విజయ తీరానికి చేరులో ఉండి ఉన్నాను, కానీ నా ఆత్మవిశ్వాసం చాలా మంచిది. కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్ బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ గుడ్. నేనే చేయగలను, నేను చేసేయగలను అని మనం దాన్ని అయితే లైట్గా తీసుకుంటామో దాంట్లో ఖచ్చితంగా మనము అపజయం పాలవుతాము. రైట్. నెక్స్ట్ సెంటెన్స్, ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ టియర్ ఇట్. దీన్ని చించేయండి, దీన్ని చించివేయండి. చూడండి ఎగ్జాంపుల్ ఏముంది, ఇఫ్ ద డిజైన్ ఇజంట్ పర్ఫెక్ట్ we will హ్యావ్ టు టియర్ ఇట్
అండ్ స్టార్ట్ ఓవర్. ఇఫ్ ద డిజైన్ ఇజంట్ పర్ఫెక్ట్, ఇఫ్ ఆ డిజైన్ బాగోలేదు అంటే మనం దాన్ని ఏం చేస్తాం, చించి అవతల పాడేస్తాం లేదా దాన్ని వదిలివేస్తామనే అర్థంలో ఇక్కడ వాడాం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. హీ వాజ్ సో యాంగ్రీ హీ వాంటెడ్ టు టియర్ ఇట్ టు పీసెస్. అతడు చాలా కోపంగా ఉన్నాడు. ఎంత కోపంగా ఉన్నాడు అంటే వాటిని చించి అవతల పారవేయాలన్నంత కోపంగా ఉన్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ షీ డిసైడెడ్ టు టియర్ ఇట్ ఫ్రమ్ ద నోట్బుక్ అండ్ త్రో ఇట్ అవే. ఆమె ఆ నోట్బుక్లో చించి అవతల పాడవేయాలని నిర్ణయించుకున్నది. అంటే ఏంటి, వదిలివేయడము, విసిరి పారేయడము అనే విసర్జించడము అనే అర్థంలో కూడా మనం ఈ టియర్ ఇట్ అనే దాన్ని వాడవచ్చును. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ కమ్ ఇన్, లోపలికి రండి. స్టూడెంట్ ఎగ్జాంపుల్, యూ కెన్ కమ్ ఇన్ నౌ ద మీటింగ్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్. మీరు లోపలికి రావచ్చు, మీటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, మీరు లోపలికి రండి. నెక్స్ట్ చూడండి. వెన్ ద స్టోమ్ హిట్ వీ హ్యాడ్ టు కమ్ ఇన్ ఫ్రమ్ ద రెయిన్. తుఫాను, మేము వర్షంలో నుంచి వచ్చే వరకు తుఫాను అనేది మాకు స్వాగతం పలికింది. అంటే ఏంటి, తుఫాను ఎదురైంది అని అర్థం. నెక్స్ట్ చూడండి. ఇఫ్ యూ డోంట్ కమ్ ఇన్ సూన్ యూ విల్ మిస్ ద అనౌన్స్మెంట్. మీరు లోపలికి వెంటనే రాకపోతే మీరు ఆ అనౌన్స్మెంట్ను వినలేరు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ గో బ్యాక్. కమిన్కి అపోజిట్గా ఇక్కడ ఈ సెంటెన్స్ని మనం వాడవచ్చు. వెనక్కి వెళ్ళండి, లోపలికి రండి అన్నాం కదా. కమిన్ అంటే గో బ్యాక్. చూడండి ఇక్కడ సైమన్ గో బ్యాక్ అనే ఒక మూమెంట్ విన్నాం కదా మనం ఫ్రీడమ్ ఫైట్లో. అలాగా ఇక్కడ చూడండి. ఐ విష్ ఐ కుడ్ గో బ్యాక్ అండ్ చేంజ్ వాట్ ఐ సెడ్. ఏమంటున్నాను, నేను వెనక్కి వెళ్ళి నేను నా మాటను మార్చుకోవాలనుకుంటున్నాను. వెనక్కి వెళ్ళడము. వన్స్ యూ సీ ద ట్రూత్ ఇట్స్ హార్డ్ టు గో బ్యాక్ టు బిలీవింగ్ ద లైస్. ఒకసారి మీరు నిజం గురించి తెలుసుకుంటే మీరు అబద్ధాన్ని ఎన్నటికీ నమ్మరు. వెనక్కి వెళ్ళడము, బిలీవింగ్ ద లైస్. ఇక్కడ చూడండి, ఇట్స్ హార్డ్ టు గో బ్యాక్. మీరు నిజం గురించి తెలుసుకుంటే మళ్ళీ అబద్ధం వైపుకు వెళ్ళరు, వెనక్కి వెళ్ళరు, వెనక్కి తగ్గము. ఈ మధ్య సినిమా వచ్చింది కదా పుష్ప, తగ్గేదేలే అని. అలా అర్థంలో కూడా దీన్ని మనం వాడవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. వీ నీడ్ టు గో బ్యాక్ టు ద స్టోర్. ఐ థింక్ ఐ లెఫ్ట్ మై వ్యాలెట్ దేర్. వీ నీడ్ టు గో బ్యాక్ టు ద స్టోర్. నేను మళ్ళీ ఆ స్టోర్కి, ఆ మార్ట్కి, ఆ షాప్కి తిరిగి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. ఎందుకు అంటే నేను నా వ్యాలెట్ని అక్కడ మర్చిపోయినట్టున్నాను. ఓకే, సో దీస్ ఆర్ ద 10 sentences of the day, and don't forget to practice on these 10 sentences along with yesterday's sentences. Make 7 more sentences for each sentence and practice that. You have to read it, you have to write it, you have to try to understand the situation, in which situation these sentences are using. Then you can be definitely reach your success. Once again I am telling with you, సాధన మీదైతే సహకారం నాది, ఈ సమరం మీది, నాది, మనది.